గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. స్టోరీలోకి వెళ్తే, నా నుండి పారిపోతే అక్కడికక్కడే నరికి పారేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు పరిగెత్తే ఓపిక కూడా లేదు. తెలియకుండానే డ్రెస్ తడిగా అవడం మొదలుపెట్టింది. ఏంటా అని చూసుకున్న ఇందు కళ్ళు బైర్లు కమ్మాయి. బ్లడ్ చూసి కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక తినటానికి ఏదైనా తీసుకొస్తా అని వెళ్ళిన జగదీష్ ఇందుకి వాడికి కలిపి పార్సల్ పట్టుకొచ్చాడు. ఇక ఎక్కడ ఉన్న ఇందు అక్కడే ఉండేసరికి హమ్మయ్య అనుకుంటూ నిద్రొచ్చి పడుకుంటుందేమో అని పడుకున్న ఇందుని చూసి ఇందు అని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. చైర్కి ఒరిగిన ఇందు అతను అలా టచ్ చేయగానే అలాగే పడిపోయింది. ఇందు అంటూ కంగారుగా ఆమెను ఒడిసి పట్టుకొని లేపుతుంటే అసలు కాన్షియస్లోకి రావట్లేదు. ఒళ్ళన్నీ చెమటలు, డ్రెస్పై రక్తపు మరకలు. వాటిని చూడగానే ఒక్కసారిగా గుండె గుబేలు మంది. అంటే ఎవరైనా కత్తితో పొడిచి వెళ్ళిపోయారేమో అని ఊహించుకున్నాడు. ఇప్పుడు వాడు ఎత్తుకొచ్చిన దానికి లాభం ఉండదు. పైగా తను చనిపోయిందని తెలిస్తే జీవిత జైలు శిక్ష పడుతుంది అని వాడి బాధ. ఎందుకంటే రాఘవ గారి ఫ్రెండ్ పెద్ద బిజినెస్ మ్యాన్, ఊరికే వదిలిపెట్టడుగా. అవన్నీ ఆలోచనలు వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే భయంగా ఆమె భుజం తట్టి ఊపుతున్నాడు. ఇక ఎక్కడ పొడిచారో అని ఆమె బాడీ మొత్తం చూశాడు. ఎక్కడ పొడిచినా ఆనవాళ్ళు మాత్రం కనిపించలేదు. శ్వాస తీసుకుంటుందా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస తెలుస్తోంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇక ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని ఆమెనెత్తుకొని షిప్ ఎక్కుతుండగా వాడి వీపులోకి దూసుకొచ్చింది బుల్లెట్. పడుతున్న ఇందుని గబుక్కన అందుకున్నాడు. ఎవరు? మన బాబే. ఇందు అని దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు. హేమాంష్ అరుపు ఆమె చెవికి కాకుండా హార్ట్కి తాకింది. హార్ట్ బీట్ అమాంతం రేజ్ అయింది. అతని వాయిస్కి కనుగుడ్లు చిన్నగా కదపడం మొదలుపెట్టింది. ఎంత తెరవాలని ఆమె సాయశక్తులా ప్రయత్నిస్తున్నా పాపం తన వల్ల అవ్వట్లేదు. వాడి దగ్గర ఉండి సరిగ్గా తినలేదు. ఆ చీకట్లో భయంకరంగా భయపడిపోయింది. ఆ టెన్షన్లో పెద్దదైపోయింది. మన చిన్నారి హైందవి. ఇందు అని మరోసారి ఆమె బుగ్గ మీద చెయ్యి పెట్టి తడిమాడు. ఆమె కళ్ళల్లో నుండి నీరు అతని చేతిని తడుపుతున్నాయి, కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు. పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి వెంటనే అలర్ట్ అయ్యి ఎదురుగా ఉన్నవాడిని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంటే ఆమెనెత్తుకొని వాడి పీక మీద కాలు పెట్టి బుల్లెట్ తగిలి గిలగిలా కొట్టుకుంటుంటే అందులో హేమాంష్ వాడి పీక మీద కాలు పెట్టేసరికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఆల్రెడీ షూట్ చేసిన పోలీసులు అక్కడికి పరుగున వచ్చి హేమాంష్ నువ్వు వెళ్ళు, వీడి సంగతి మేము చూసుకుంటాం అని పంపించారు. రఘురంగారు కారుతో రెడీగా ఉండడంతో తనని కారులో పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. హేమాంష్ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని ఎంత పెద్ద తప్పు చేశాను అని బాధగా అనిపిస్తుంటే తల తిప్పి ఆమెను చూశాడు. అతని ఒంటిని చూసుకున్నాడు. అతని డ్రెస్ రక్తంతో తడిచిపోయింది. ఒక్కసారిగా బెదిరిపోయాడు. తనకేమైనా అయిందా? ఈ బ్లడ్ ఏంటి అని డాడ్ అంటూ అరవగానే డ్రైవింగ్లో ఉన్న రఘురాం తల తిప్పి చూశాడు. ఒకసారి ఇటు చూడండి అని తన ఒంటి మీద ఉన్న బ్లడ్ని ఇందు డ్రెస్ మీద ఉన్న బ్లడ్ని చూపించగానే వాట్ హ్యాపెన్ అంటూ అరిచాడు. ఐ డోంట్ నో డాడ్ అని కంగారుగా చెబుతుంటే యూ డోంట్ వర్రీ అంటూ కార్ స్పీడ్ పెంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరుకొని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రఘురామ్ పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనందరికీ తెలిసే ఉంటుంది. సో వెంటనే ఇందుని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. సెలైన్స్ ఇంజెక్షన్ ఇవ్వడంతో స్పృహలోకి వచ్చింది ఇందు. డాక్టర్ బయటకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తనకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతుంటే డోంట్ వరీ రఘురామ్ గారు, తను మెచ్యూర్ అయింది, అందుకే తన డ్రెస్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అంటుంటే ఇద్దరికీ ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు తనకేమైందో అన్న టెన్షన్లో ఉన్న ఇద్దరు సడన్గా వచ్చి డాక్టర్ అలా చెప్పడంతో బుర్ర కాసేపు పనిచేయలేదు. రఘురామ్ గారు అని పిలిచింది డాక్టర్. హా అన్నాడు ఏదో లోకంలో నుండి బయటకు వచ్చినట్లు. ఏమైందండి? గుడ్ న్యూస్ చెబితే అలా షాక్ అవుతారేంటి అని అడిగింది. వాళ్ళని అలా షాకింగ్ పొజిషన్లో చూసి ఆమెకు ఫస్ట్ మెన్సెస్ వచ్చాయి అనగానే ఎందుకో ఒళ్ళంతా ఏదో తెలియని పులకింతలా అనిపించింది హేమాంష్కి. ఆ ఫీలింగ్కి అర్థం కూడా అతనికి తెలియట్లేదు. తన స్పృహలోకి వచ్చింది. చాలా బెదిరిపోయింది పాపం.
ఇప్పుడు బానే ఉంది. డ్రెస్ చేంజ్ చేశాం. మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తనని కాస్త ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే భయానికి గురైంది కదా! డిప్రెషన్‌లోకి వెళ్తే అవకాశం ఉంటుంది. తనతో ప్రేమగా మాట్లాడితే ఆ మోడ్ నుండి బయటకొస్తుంది. ఇక తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక ఆ టైంలో మగవాళ్ళు తనని ముట్టుకోకూడదు. కనీసం చూడను కూడా చూడకూడదు. అలాంటిది తనని ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి? బాగా ఆలోచిస్తున్నాడు రఘురాం గారు. ఇందుని చూడాలని ఇక్కడ బాబుకి తెగ ఆరాటపడుతోంది మనసు. కానీ పక్కన డాడ్ ఉన్నారు. తనే స్పెషల్‌గా వెళ్ళి చూస్తే ఏమనుకుంటాడో అన్న భయం. ఆ! వెంటనే శైలజకి కాల్ చేసి పలానా హాస్పిటల్‌కి రమ్మని చెప్పాడు. ఏమైందండి? హాస్పిటల్‌కి ఎందుకు రమ్మంటున్నారు? అని కంగారు పడుతుంటే, నువ్వేం కంగారు పడకు. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను. వాడికేం చెప్పకు. నువ్వొక్కదానివి హాస్పిటల్‌కి వచ్చేసేయ్. కంగారు పడేదేం లేదు. గుడ్ న్యూస్‌నే అంటుంటే ఆమెకు అతని మాటలు అర్థం కాక అయోమయంగా అనిపిస్తుంటే ఇక వెనక ముందు ఏం ఆలోచించకుండా డ్రైవర్ని కార్ తీయమని చెప్పి రఘురాం చెప్పిన హాస్పిటల్‌కి బయలుదేరింది. ఇక ఆగమేఘాల మీద వచ్చిన శైలజ ఎదురుగా కొడుకుని చూసి షాక్ అయింది. రేయ్ ఎప్పుడొచ్చావురా? అని ఆశ్చర్యంగా అడుగుతుంటే ఈరోజు మార్నింగ్ వచ్చాడు గాని అన్నాడు రఘురాం గారు. కానీ ఏంటి? అని అడిగింది. అవును ఇందు ఏది? అని టెన్షన్‌గా అడిగింది మళ్ళీ. నీకో విషయం చెప్పాలిరా అంటూ పక్కకు తీసుకెళ్ళి తను మెచ్యూర్ అయిన విషయం చెప్పాడు. అప్పటి వరకు తన కోసం టెన్షన్ పడ్డ శైలజ ఆ టెన్షన్ బాధ ప్లేస్‌లో సంతోషం వచ్చి చేరితే ఇప్పుడు తను ఎక్కడ? అసలు ఎక్కడ దొరికింది? ఎవరు? ఎందుకు ఎత్తుకెళ్లారు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం కానీ తనని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ టైంలో మగవాళ్ళు తనని తాకకూడదని నిన్ను పిలిపించాను. లోపలుంది వెళ్ళు అని పంపించాడు రఘురాం గారు. ఇక కోడల్ని చూస్తున్నాను అన్న సంతోషంలో లోపలికెళ్ళిన శైలజ పడుకొని కనిపించింది ఇందు. తనని ఆ టైంలో ముట్టుకోకూడదు కానీ పరిస్థితులు అలా లేవుగా ముట్టుకోక తప్పలేదు. అమ్మ ఇందు అని తలపై చేయి పెట్టి పిలవగానే శైలజ పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి అత్తయ్య అని ఏడుపు లంకించుకొని ఆమెను గట్టిగా కరుచుకుపోయింది. బిడ్డ భయపడిందని తన వెన్ను నిమురుతూ టెన్షన్ పడకు తల్లి, నేను వచ్చేసాను కదా, ఇక ఇంటికి వెళ్ళిపోదాం సరేనా? అత్తయ్య నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ మాట వినకుండా మీకు చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు పెద్ద శిక్షే వేశాడు. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయనత్తయ్య అని ఏడుస్తూ చెబుతుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని తన నుదిటిపై ముద్దిచ్చి సరే ఇంటికెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాం. ముందు ఇంటికెళ్దాం పదమ్మా. సరే అత్తయ్య నాకేం బాలేదిక్కడ. త్వరగా ఇంటికెళ్ళిపోదాం అని ఆమెను గట్టిగా పట్టుకొని భయపడుతూ చెబుతుంటే పాపం ఎంత భయపడిందో చిట్టి తల్లి అని తనని ఒడిసి పట్టుకొని బెడ్ మీద నుండి కిందకు దింపి నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే బ్లడ్ డ్రాప్స్ ఫ్లోర్ మీద పడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన శైలజ ఆ చిన్నారికి ఏమని చెప్పాలో అర్థం కాక అది ఇందు నువ్విప్పుడు పెద్దదానివయ్యావు. 5 రోజులు అందరికీ దూరంగా ఉండాలి. ఇంటికెళ్ళాక కూడా నిన్ను సపరేట్ రూమ్‌లో కూర్చోబెడతాను. అబ్బాయిలని చూడకూడదు, మాట్లాడకూడదు అంటుంటే ఆమెకేం అర్థం కావట్లేదు. అయోమయంగా చూసింది. అయితే వాష్‌రూమ్‌కెళ్ళు అని చెప్పి చేతిలో శానిటరీ ప్యాడ్స్ పెట్టింది. ఆమెకేం తెలుసు? తను చెబుతుంటే అర్థం కావట్లేదు. ఏడుపు మొహంతో చూస్తూ ఉంది. ఇక దాన్ని ఎలా వాడాలో చెప్పి బయటకు వచ్చింది. ఇందు కాసేపటికి బయటకు రావడంతో తనని తీసుకుని ముందుకు నడుస్తుంటే తన చెయ్యి గట్టిగా పట్టుకొని అసలు ఏం జరుగుతుందత్తయ్య? అలా ఎందుకు అవుతుంది? నాకేమైనా ప్రాబ్లం ఉందా? అని అయోమయంగా అడుగుతుంటే ఇక తనని మెల్లగా నడిపిస్తూ ఫేస్ కనిపించకుండా ముసుగేసి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అదుముకొని ఏ ఆడపిల్లకైనా వయసు వచ్చాక ఇలాగే జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే గర్భధారణకి మన కడుపులో గుడి తయారవుతుంది అని సిగ్నల్ అన్నమాట. పిల్లలు పుట్టడానికి మన బాడీ రెడీ అయిందని అర్థం. అందుకే అలా జరుగుతుంది. అబ్బాయిలకు కూడా అలాగే జరుగుతుందా అత్తయ్య? అనగానే అయోమయంగా చూసింది శైలజ. ఏంటత్తయ్య మాట్లాడరు? అబ్బాయిలకి అలాంటి అదృష్టం లేదులేమ్మా. ఆ అదృష్టాన్ని దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. అది అదృష్టం ఏంటత్తయ్య? ఎంత స్టమక్ పెయిన్ వస్తుందో తెలుసా? బయటకు చెప్పట్లేదు కానీ చాలా ఏడుపొస్తోంది. తల తిరుగుతోంది, వామిట్ వస్తోంది, పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు ఇలా నడిచే ఓపిక కూడా లేదు.
అని అమాయకంగా చెబుతుంటే బాధేసి తనని ఎత్తుకొని వెళ్ళిపోమ్మందామంటే అబ్బాయిలు టచ్ చేయకూడదు అని మెల్లగా తనే నడిపించుకుంటూ కారులో కూర్చోబెట్టింది. అప్పటికే హేమాంష్, రఘురామ్ ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. అతని షర్టుకి బ్లడ్ స్టెయిన్స్ అంటడంతో షర్టుని విప్పేసి అతని బ్యాగ్ నుండి మరో షర్టు తీసుకొని వేసుకున్నాడు. ఇక ఇందుని కూర్చోబెట్టగాని అతని కళ్ళు ఆటోమేటిక్గా మిర్రర్ వైపే వెళ్ళాయి. ఆమె ఫేస్ కనిపించకుండా నిండా ముసిగేసింది శైలజ. ఆ మిర్రర్ నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆమె ఫేస్ కనిపిస్తుందా అని. అబ్బే, కొంచెం కూడా కనిపించట్లేదు. ఎందుకో తెలీదు, ఆమెను చూడాలి అన్న ఆశ మరింత బలపడుతోంది. ఇలా కనిపిస్తుందా అని పరీక్షించి తల అటు ఇటు తిప్పుతో చూస్తుంటే తొడ మీద కొట్టాడు. పక్కనే ఉన్న రఘురంగారు ఉలిక్కిపడి తండ్రిని చూశాడు. ఏంట్రా దొంగ చూపులు? ఇప్పుడు అలా చూడకూడదు, కానీ తన పరిస్థితికి కారణమైన నిన్ను ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ఇంటికెళ్ళాకుంటుంది బడిత పూజ అంటుంటే, డాడ్, ఐఎమ్ నాట్ ఏ కిడ్. అవును నాన్న, నువ్వు చిన్నపిల్లాడివి కాదు, అందుకే కొట్టాలనిపిస్తోంది. చిన్నపిల్లాడివా? చిన్నపిల్లాడైతే అస్సలు కొట్టకపోయేవాడిని. ఇంత ఏజ్కి వచ్చినా ఆలోచన లేకుండా మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు చూడు, అది గుర్తొచ్చినప్పుడల్లా నా రక్తం మరిగిపోతోంది. నా కోడల్ని అంత రిస్క్లో పడేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాననుకున్నావు? డాడ్, నేను కావాలని చేయలేదు. అలా జరుగుతుందని తెలిస్తే తనని ఎలా పంపేవాడినే కాదు. అయినా వాళ్ళ ఇష్టంతోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. నేను వద్దని చెప్పాను కానీ అంకుల్ వినలేదు అంటుంటే, నువ్వు పెళ్లి ఒప్పుకుంటే వాడెందుకు వెళ్తాడు? నువ్వు ఒప్పుకోట్లేదు కాబట్టి వెళ్ళిపోయాడు అంటుంటే మాట్లాడలేదు హేమాంష్. నెక్స్ట్ పార్ట్లో బాబుకి బడిత పూజ చేద్దామా వద్దా? మీ ఇష్టం. మీరు ఎలా చెబితే అలా రాస్తాను. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.